కట్ అండ్ పేస్ట్ జాబులు, బ్లర్ చేసి కాగితాలు మేము చూపించాం. అందుకనే ఇవాళ అసలు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గత ప్రభుత్వం ఏం చేసింది, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకం ఏంటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏ రకంగా రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల రూపాయల ఆదా చేస్తూ ఉంది, రాష్ట్రానికి ఏ విధంగా మేలు చేసింది అనేది ఒకసారి చూద్దాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది జీవో నంబర్ 35 గురించి. ఇది నవంబర్ 18, 2019 జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో నంబర్ 35. ఈ జీవో ఆ రోజున దేనికి విడుదల చేశారంటే, దానికి ముందున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా అర్ధాంతరంగా రద్దు చేస్తూ విడుదల చేసినటువంటి జీవో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. మళ్ళీ ఇంకొక జీవోను విడుదల చేశారు. ఇది జీవో నెంబర్ 1 డేటెడ్ 1/3/2021, మార్చ్ 1, 2021 ఇంకొక జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో దేనికయ్యా అంటే, వాళ్ళు రిలీజ్ చేసినటువంటి జీవో నెంబర్ 35ని వాళ్ళు ఉపసంహరించుకుంటూ, గవర్నమెంట్ హియర్ బై క్లారిఫై దట్ ది అమెండ్మెంట్స్ మేడ్ ఇన్ జీవో నెంబర్ 35 అబోవ్ విల్ బి ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఓన్లీ. అంటే ఇక ముందు చేసుకునేటటువంటి ఒప్పందాలకు మాత్రమే అది ఉంటుంది, గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాల మీద ఎటువంటి ప్రభావం చూపదు, దాన్ని ఆ రకంగా మేము సవరించుకుంటున్నామని చెప్పి మళ్ళీ ఇంకొక జీవోని విడుదల చేయడం జరిగింది. ఇదిలా జరుగుతుండగానే న్యాయస్థానాల్లో కూడా మరి ఆ కంపెనీలన్నీ వాళ్ళు సహజంగానే ఎప్పుడైతే అకారణంగా ప్రభుత్వాలు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారో అందరూ న్యాయస్థానానికి వెళ్తారు. హైకోర్టులో కూడా అనేక పిటిషన్లు దాఖలు చేశారు. మరి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఇంకా అనేక సంస్థలు హైకోర్టులో పిటిషన్ల పైన విచారణ జరుగుతున్నటువంటి సందర్భంలో ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళు ఒక అఫిడవిట్ని వీళ్ళు ఫైల్ చేశారు. ఇది ఆనాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ వాళ్ళు ఫైల్ చేసినటువంటి అఫిడవిట్. ఇదిగో చూడొచ్చు, యాక్సిస్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కూడా సంబంధించినటువంటి అంశం మీద అఫిడవిట్ ఫైల్ చేశారు. అఫిడవిట్ ఫైల్ చేసి దానిలో చాలా స్పష్టంగా వాళ్ళు ఏమని రాశారో ఒకసారి చదవండి. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఆనర్ ది వేరియస్ అగ్రిమెంట్స్ సచ్ యాజ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ అగ్రిమెంట్స్, scheme implementation agreements made by the government, NetCap, power utilities, and also honor the various incentives made available to the developers under the various agreements signed as per the wind solar and wind solar hybrid policies of 2015 and 2018. మేము ఖచ్చితంగా గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ కూడా మేము ఆనర్ చేస్తాం, ఆ అగ్రిమెంట్స్ అన్నిటినీ కూడా మేము ముందుకు తీసుకెళ్తాం, దయచేసి ఈ కేసులన్నింటినీ కూడా అన్నిటి నుంచి మాకు ఉపశమనాన్ని కలిగించండి, తప్పైపోయింది అని చెప్పి ఒక అఫిడవిట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫైల్ చేసింది. ఇది యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి కూడా వర్తించేటటువంటి అఫిడవిట్. మీరు చూడొచ్చు క్లియర్గా యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ, ఇదిగోండి, వీళ్ళకి సంబంధించి కూడా ఈ అగ్రిమెంట్ని మేము ఆనర్ చేస్తామని చెప్పి ఆనాటి ప్రభుత్వం కోర్టులో ఫైల్ చేసినటువంటి అఫిడవిట్. ఇది ఎప్పుడు ఫైల్ చేశారు? ఆగస్ట్ 2022. అంటే పీపీఎల్ రద్దు చేస్తున్నామని చెప్పి వాళ్లే జీవోలు ఇస్తారు, మళ్ళీ వాళ్ళ జీవోల్ని వాళ్లే వెనక్కి తీసుకుంటారు, మళ్ళీ వాళ్లే కోర్టుకెళ్ళి అయ్యా తప్పైపోయింది క్షమించండి, యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి కూడా మేము ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్తాం, మేము వాళ్ళతో పీపీఏ చేసుకుంటాం, మాకు ఈ కోర్టు కేసుల నుంచి ఉపశమనం కలిగించండి అని చెప్పి మళ్ళీ వాళ్లే ఆగస్ట్ 2022లో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎప్పుడైతే ప్రభుత్వం చంపలేసుకుని ఈ అఫిడవిట్ దాఖలు చేసిందో అప్పుడు హైకోర్టు తీర్పిచ్చింది. ఇదిగోండి, యాక్సిస్ ఎనర్జీ వాళ్ళకి సంబంధించి ఇంకా అనేక కంపెనీలు ఏవైతే ఉన్నాయో రకరకాల కంపెనీలకు సంబంధించి హైకోర్టు తీర్పిచ్చింది. ఏమని తీర్పిచ్చింది? ఇన్ వ్యూ ఆఫ్ ది కామన్ అడిషనల్ అఫిడవిట్ రిఫ్లెక్టింగ్ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఆనరింగ్ ది అగ్రిమెంట్స్ అండ్ ఇన్సెంటివ్ కమిట్మెంట్స్ అండర్ ది 2015 and 2018 solar, wind solar and wind solar hybrid state of Andhra Pradesh policies, the writ petition stands disposed. ప్రభుత్వం
చాలా క్లియర్గా ఎఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి మేము గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటినీ మేము ఆనర్ చేస్తాం, అంగీకరిస్తాం, ముందుకు తీసుకెళ్తామని అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో మేము ఈ పిటిషన్స్ అన్నిటినీ కూడా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు. ఎప్పుడు ఇచ్చిందండి తీర్పు? 16/8/2022.